గత 6 వారాలుగా తెలంగాణలో కురుస్తున్న అకాల వర్షాలు, వడగండ్ల వానల వలన రైతాంగం దారుణంగా నష్టపోయారని, బాధితులకు తక్షణమే ఎకరానికి 30,000 చొప్పున నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని ఏఐకేఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి గౌని ఐలయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏఐకేఎంఎస్ రాష్ట్ర మహాసభ పిలుపు మేరకు మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలో బైక్ ర్యాలీ నిర్వహించి అనంతరం ఎంఆర్ఓ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ఈ ధర్నాను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ తెలంగాణలో కురిసిన అకాల వర్షాలు, వడగండ్లతో 5 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ప్రాథమికంగా అంచనా వేశారని అన్నారు. మార్చి 23న ముఖ్యమంత్రి పంటల నష్టాన్ని పరిశీలించి ఎకరాకు 10,000 రూపాయల వంతున నష్టపరిహారాన్ని ప్రకటించినా ఇంతవరకు వాటి జాడే లేదని ధ్వజమెత్తారు. తడిసిన ధాన్యాన్ని మొత్తం కొంటామని చెప్పిన పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ మాటలు గాలి మాటలుగానే మిగిలిపోయాయని మండిపడ్డారు. రాష్ట్రంలో వ్యవసాయ పంటలకు బీమా సౌకర్యం లేదని, 2020 నుండి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని ఆపివేసిన రాష్ట్ర ప్రభుత్వం సొంత బీమా పథకాన్ని కూడా తీసుకురాలేదని, ఫలితంగా ప్రకృతి విపత్తులు నష్టానికి పరిహారం అందడం లేదని విచారం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు సనప పొమ్మయ్య, మండల అధ్యక్షుడు రామగిరి భిక్షం తదితరులు పాల్గొన్నారు. వర్షాలు వస్తున్నాయి, రోడ్ల మీద ఉన్నటువంటి మొక్కజొన్నలు తడిచినాయి. మొక్కజొన్నల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. మొత్తం 80% మొక్కజొన్నలన్నీ కూడా 1,500, 1,600, 1,700 వ్యాపారస్తులు కొన్న తర్వాత ఇవాళ వ్యాపారస్తుల కోసం మేము కనీస మద్దతు ధర కొంటామని చెప్పారు. ఆ కొనేది కూడా వాళ్ళు వచ్చి ఖచ్చితంగా తడవకుండా ఉంటేనే మేము కొంటామని చెప్తాము. తడిసింది ఎవడు కొనాలి? నువ్వు 10,000 ఇవ్వవు, తడిసిన మొక్కజొన్నలు కొనవు. లేదు, వాడు వచ్చి మార్కెట్లో ఆరబోసుకున్న ఒడ్లు అవి ఎండిన తర్వాత కూడా మొత్తం కావాల్సిన సెంటర్లు పెట్టకుండా సెంటర్లలో ఒడ్ల రాజులను మిగిలిపోయి కాటాలు కాకుండా తడిస్తే ఆ తడిసిన వాటిని కొనమని కూడా చెప్తారు. మరి రైతులను ఆదుకునేటటువంటి వాళ్ళు ఎవరు? రైతు ప్రభుత్వం, రైతే రాజు, ఇవన్నీ కూడా ఉత్తమ మాటలు. ఇవాళ రైతుల నెత్తిన మట్టి పోసేటటువంటి విధంగా కేంద్ర ప్రభుత్వాలు ఉన్నాయి. అందుకని ఇవాటి వరకు జరిగిన పంట నష్టం అంతా కూడా అంచనా వేయాలి. పారదర్శకంగా ఆ లిస్టుల్ని గ్రామ పంచాయతీ కేంద్రాల్లో ప్రదర్శించాలి. అది చూసి ఎవడన్నా రైతు నాకు రాలేదనుకుంటే వచ్చి అధికారులను అడిగేటట్టు ఉండాలి. కానీ నువ్వు ఇచ్చిన దాకా తెలవదు, లాస్ట్కి వచ్చిన దాకా నువ్వు టీఆర్ఎస్ వాడికి ఇస్తావో లేకుంటే ఒకరి దగ్గర 10,000 తీసుకొని వాడికి 5,000 ఇస్తావో తెలవనట్టు ఒక పరిస్థితి ఉంటే ఇది ప్రభుత్వమైనా, ప్రజాప్రభుత్వమైనా, ప్రజాస్వామ్య ప్రభుత్వమైనా చాలా దుర్మార్గంగా ఇంత దారుణమైన గవర్నమెంట్ ఉంటాయి ఎక్కడన్నా. నష్టపోతే పలానా రైతు నష్టపోయిండు మామిడి తోట అనేటటువంటి చెప్పాలి. లేదు, నష్టపోకపోతే ఊరు రైతులు అంటారు ఆయన నష్టపోలేదని చెప్పి. లేదు,